నట్టికుమార్ గారు ఇప్పుడు ఆంధ్రకు మోదీ ఏం అడిగినా ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే ప్రధానంగా ఢిల్లీ వెళ్తున్నారు, మోదీ గారిని కలుస్తూ ఉన్నారు, మోదీ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో లోకేష్ గారిని ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా ఎందుకు ఆంధ్ర మీద అమితమైన ప్రేమ మోదీ గారికి అంటే ఏం చెప్తారు? అమితమైన ప్రేమ అంటూ ఏం లేదు. మోడీ గారు అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మైండ్. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా కండు వేసుకొని ఆ భాషలో మాట్లాడి వాళ్ళు ఆకట్టుకునే అలవాటు ఉన్న మోడీ గారు తెలంగాణకి ఇవ్వకుండా ఎందుకు, తమిళనాడుకి ఇవ్వకుండా, కర్ణాటకకి ఇవ్వకుండా ఎందుకు ఏపీకి ఇచ్చారు? తెలంగాణ కాంగ్రెస్ ఉంది, కర్ణాటక కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రేపు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాలి, బీజేపీ గవర్నమెంట్ రావాలి. మీరు బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు అనుకోకండి. బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అవినాభావ సంబంధం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఈజ్ అ బీజేపీ పార్టీ. నో డౌట్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏది చెప్పినా ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ అవ్వాలా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అని పవన్ కళ్యాణ్ గారు బలం ఉండాలి కాబట్టి ఏది అడిగినా ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మెజార్టీ వైసీపీ బీజేపీ సపోర్ట్, టీడీపీ బీజేపీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్. ఇంకెవరున్నారు అపోజిషన్? అది 3% ఉన్న కాంగ్రెస్, 3% ఉన్న కాంగ్రెస్ షర్మిలమ్మకి ఇస్తే 1% వచ్చేసింది. అంటే ఆమె ఏదో టైంపాస్గా చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడప్పుడు ఆమె టైంపాస్కి అక్కడెక్కడ వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే కాంగ్రెస్ చంపేశారు. కాంగ్రెస్ వాషౌట్ అంటే ఎవరున్నారు ప్రతిపక్షం? అందుకనే మీకు అసెంబ్లీలో చూసారా అరుదైన గౌరవం కనబడుతూ ఉంటుంది. వాళ్ళే తిట్టుకుంటారు. కామినేని శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న వేస్తారు, దానికి బాలకృష్ణ గారు దాన్ని అడ్డుకుంటారు. అనగానే సత్యప్రసాద్ గారు ఒక ప్రశ్న వేస్తారు, దాన్ని అనిత గారు అడ్డుకుంటారు. ఇది అంటే వాళ్ళే ఒక సీఎం ట్రాన్స్ఫర్ చేయమన్నామండి, చేయట్లేదండి అంటారు, తప్పకుండా చేస్తామండి అంటారు. అంటే వాళ్ళ మంత్రులు వాళ్ళు చేసుకుంటారు. ప్రతిపక్షం లేదు అక్కడ. ఇప్పటికి కూడా స్వపక్షంలోనే ప్రతిపక్షం తప్ప ప్రతిపక్షం లేదు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు భీమవరం డిఎస్పీ మీద ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారికి నివేదిక అందిస్తే వెంటనే చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మీరు ఇందాక అన్నట్టే. ఇప్పుడు ఇక్కడ ఒకటి అనిత గారు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు అపార్థం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్న కొంచెం మంది నివేదిక ఇచ్చారు. ఏమని ఇచ్చారు నివేదిక? పలానా దాంట్లో ఇక్కడ కోర్టు పేకాట క్లబ్బులు అయిపోయి పేకాట విచ్చలవిడిగా ఆడుతున్నారు. అలాగే ఇక్కడ మొత్తం టోటల్ సివిల్ సెటిల్మెంట్లో జయసూర్య గారు తలదూరుస్తున్నారు కనుక ఈయన మీద ఎంక్వైరీ చేసుకోండి అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఎవరో XYZ ఎవరైనా రావచ్చు, మేబీ నేను కూడా అడగవచ్చు, రైట్ ఉంది, మీరు కూడా అడగవచ్చు. అలాగే వస్తున్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశారు, డిప్యూటీ సీఎంగా ఆయన డీజీపీని ఎస్పీ గారితో మాట్లాడి పలానా వ్యక్తి మీద ఇలా అభియోగాలు వచ్చాయి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించి టేకర్ యాక్షన్ అంటే మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకోండి అన్న డీజీపీ గారిని కానీ, మీరు హోమ్ మినిస్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ. అంటే యాక్షన్ అంటే నేను ఇచ్చినా కూడా అదే చెప్తా, అయ్యా పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని మాకు అనుమానం ఉంది, ఎంక్వైరీ చేసి పూర్వపురాలు పరిశీలించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంటారు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి నివేదిక ఆయన పంపించి మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సామాన్య పౌరుడు అడుగుతాడు. ఓకే, అలాంటిది అనిత గారు బాధ్యత. అది అనిత గారు ఉదయం నుంచి కష్టపడుతూనే ఉంటారు. ప్రతి దిక్కున కూడా ఉదయం లేస్తే టీవీలో కనబడి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ కనబడేది అనిత గారే, ఎక్కువగా మాట్లాడేది అనిత గారే, ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ కోసం పట్టించుకునేది అనిత గారే. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఒక వ్యక్తి బాలికని ఒక ముసలాయన టీడీపీ వ్యక్తి ఏదో జరిగిందని చెప్పారు, XYZ. అవును, ఆ వ్యక్తి చనిపోయాడా చంపబడ్డాడా వాళ్ళ కోడలు కొడుకు అనుమానం, మిస్టరీ. ఓకే, మిస్టరీ. ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఎవరు మోసం చేశారు? ఆ అమ్మాయిని నేను చేసి ఉంటే ఆయన మీరు చంపేశారా, లేకపోతే ఆయన చేసి అంటే అవమానం భరించడానికి చచ్చిపోయాడా? ఈ రెండు విషయాలు గవర్నమెంట్ తేల్చవలసిన విషయం ఉంది. ఆయన టీడీపీడే కావచ్చు, కానీ మనిషి, సామాన్య మనిషి. అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి కూడా ఏదో డిఫరెంట్ స్టేట్మెంట్ చెప్తుంది. కనుక ఈ ల్యాండ్ ఆర్డర్లో ఎందుకు అంటే ఇక్కడ కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ కరెక్ట్గా చేయట్లేదు, కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. మొత్తం నేను అదే చెప్తున్నా, కింద సైజు ఉన్న డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎదురు మాట్లాడితే కేసు పెడతారని ఒక భయంతో ఉన్నారు.
భయంతో మన గవర్నమెంట్ నడపలేం, భయభ్రాంతులు చేసి గవర్నమెంట్ నడపలేం, అబద్ధాలు చెప్పి మనం గవర్నమెంట్ నడపలేం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్న దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన అడిగింది ఏంటంటే పలానా దగ్గర సివిల్ సెటిల్మెంట్ అంటే దానికి రఘురామకృష్ణరాజు గారు ఒక చరిత్ర చెప్పారు. ఏమని చెప్పారంటే చాలా మంచి వ్యక్తి, గుడ్ వ్యక్తి, చాలా సొమ్ముయుడు, మంచివాడు, చాలా గొప్పవాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నాడు. అంటూ ఏమన్నాడు 13 ముక్కల ఆట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, 13 ముక్కలు కానీ 21 ముక్క కానీ పేకాట ఆడడం తప్పు కాదు అని. ఎస్, మీ గవర్నమెంటే ఉంది కదా, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మీరే అసెంబ్లీలో పాస్ చేయండి. గామ్లింగ్ తప్పు కాదు, కేసునో తప్పు కాదు, పేకాడు తప్పు కాదు, ఆర్డర్ పాస్ చేసి క్లబ్ లైసెన్స్ ఇచ్చేయండి. మిమ్మల్ని కాదన్నారా? మిమ్మల్ని ఎదిరించే ప్రతిపక్షం లేదు కదా, మిమ్మల్ని ఎదిరించే పాలకులు లేరు కదా. ఆయన అడిగింది ప్రజల పక్షాన, పవన్ కళ్యాణ్ గారు అడిగింది ప్రజల పక్షాన, ప్రజల తరపున. ఎంతోమంది భార్యలు తాలిబొట్లు తెగిపోతున్నాయి, ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతోమంది ఈరోజు ఈ జోజానికి బానిస అయిపోతున్నారు. దయచేసి ఇలాంటి జోజాన్ని ఉంచొద్దు అని చెప్పి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా అడిగారు. మీ ఏరియా కోసం మా ఏరియాలో ఇలాగే ప్యాకెట్ ఆడుతూ ఇలాగే జోజు ఆడుతుంటే మీ ఏరియా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి యానాంలో లేదు, పాండిచేరిలో లేదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలుసుకోవాలి రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమైనా కూడా మీరు ఒక రాజ్యాంగ పదవిలో ఉండేటప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాల కోసం మాట్లాడకూడదు అనేది మాకు తెలిసిన సామెత. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా రాజకీయాల కోసం ఇటు అమ్మనాబుద్ధులు తిడుతున్నారు. రాజ్యాంగ పదవి ఒక గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, స్పీకర్లు వాళ్ళెవరూ కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా బయట రాజకీయాల కోసం కానీ తిట్లు కానీ ప్రజల కోసం కానీ మాట్లాడకూడదు. నిజంగా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ఈజ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని రైట్ మీకు ఉంది తప్ప తప్పులు చేస్తే వెనకేసుకు రాకూడదు అనేది రాజ్యాంగం మీకు చెప్తున్న హక్కు. అంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రిగా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకు పదే హుకుం పవన్ కళ్యాణ్ గారు సీఎంఏ అవుతారు కావాలంటే, ఇప్పుడు ఎందుకు హోమ్ మినిస్టర్ అవుతారు? కావాలంటే సీఎంఏ అవుతారు. ఆయన సీఎం అయ్యే అవకాశం దగ్గరలోనే ఉంది, అవుతాడు కూడా, సీఎంఏ అవుతాడు ఆయన ఎందుకు హోమ్ మినిస్టర్గా అవుతారు? ఆయనకి ఎందుకు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంది, అటవీ శాఖ మంత్రి ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఏ రోజుకైనా ఆయన సీఎం అవుతాడు. కాపులందరం మేమందరం ఆశాజ్యోతి మేము చూసుకున్నది మా కులంలో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు, జనసేన నాయకులు కోరుకుంటున్నారు. ఇది నా కోరిక కూడా అదే. మళ్ళీ హోమ్ మినిస్టర్ అంటారేంటి? ఇంత మంచి పదవులు ఉంచుకొని హోమ్ మినిస్టర్ అంటారేంటి? సీఎంఏ అవ్వాలి, సీఎంఏ కోరుకుంటాం అంతే. ఈరోజు అది కాదు, సెంట్రల్ మినిస్టర్ పదవినే వద్దనుకున్నాడు, సెంట్రల్ రాజ్యసభనే వద్దనుకున్న చిరంజీవి గారు, సెంట్రల్ మినిస్టర్ పదవిని వద్దనుకున్న చిరంజీవి గారు. మా నాయకుడు మా కులంలో మా నాయకుడు సీఎం అవ్వాలని మా కోరిక, అది మా ఆశ, అది. ఆయన మా దాంట్లో సీఎంఏ అవుతాడు. హోమ్ మినిస్టర్ ఎందుకు అనుకుంటాం మేము? హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అంతకన్నా ఎక్కువ పదవులు ఉన్నాడు కదా ఆయన, కనుక ఆయన ఇప్పుడు సీఎం అవ్వాలనే కోరుకుంటాం. కూటమిలో ఎప్పటికైనా సీఎం అవుతాడు. అది చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిపి ఆయన సీఎం అవుతాడు బీజేపీ ఆధ్వర్యంలో. కానీ హోంమంత్రి మీద ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హోంమంత్రి మీద అసహనం ఉండదండి. హోమ్ మినిస్టర్ గారు వర్క్ చేసి అన్ని ఆయన ఇప్పుడు ఆమె ఏంటంటే పబ్లిసిటీసే కనబడుతున్నాయి కానీ బయటకు వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్లు కరెక్ట్గా చేయట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు. ఆ ఎంక్వైరీలో మొత్తం టోటల్గా మనం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ప్రజా దర్బార్ పెట్టాలి. ఇచ్చాపురం సోలూరు పెడదాకా ప్రజా దర్బార్ ప్రజల కోసం వెళ్ళాలి. ప్రజల మీద ఎందుకు కేసులు పెట్టారు, ఎందుకు ఉన్నాయి, లోక్ అదాలతో శనివారం వెలగ పెడుతున్నారు. ఎవ్రీ వీక్ ప్రతి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చొని ఆమె మొత్తం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో కూర్చొని ప్రజలు పోలీసు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో లేదో మాట్లాడవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. ఆమె చేయట్లేదు అని నేను అంటున్నా, ఆమె అది చేయట్లేదు అని అంటున్నా. ఇప్పుడు ఎంతోమంది పోలీసు వాళ్ళ మీద చాలా లావాదేవీలు ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఉంది, ఎక్స్చేంజ్ సీఏలే కరెక్ట్గా చేస్తే, పోలీస్ సీఏలే కరెక్ట్గా చేస్తే, డిపార్ట్మెంట్లో కరెక్ట్గా చేస్తే, అక్కడ ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉంటే బెల్ట్ షాపులు ఎందుకు ఉంటాయి? అక్కడ ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉంటే ఇసుక దందా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ సీఏలు, అక్కడ పోలీసులు కరెక్ట్గా ఉంటే బెల్ట్ షాపులు ఇచ్చాపురం నుంచి అప్పుడు సోలూరు పెడతా బెల్ట్ షాపులు ఎందుకు ఉంటాయి? ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? అది నేను చెప్తున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిపి ఉన్నారు. కనుక ప్రతిపక్షం మాట్లాడలేదు. ప్రతిపక్షం ఆమె అంటది. ఎందుకంటే మేము మాట్లాడితే మా వాళ్ళు బయటపడిపోతారని ఆయన బాధ, వీళ్ళు మాట్లాడితే మా వాళ్ళు బయటపడిపోతారు అన్నమాట. అంటే ఇద్దరికిద్దరు బయట లాన్ దోస్తులు, బయట మాత్రం విరోధులా? ఇదేంటండి? ఇది ఎక్కడ న్యాయం?
ఇది నేను చెప్పిన మాట నిజం కాకపోతే మొత్తం టోటల్గా నాతో పాటు వస్తే అందరూ మీడియా వస్తే నేను వీళ్ళందరూ కానీ ఎవరు కొల్లి రవీంద్ర గారు ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా, ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఒక్కసారి వస్తే ఇచ్చాపురం నుంచి నేను షాపులు చూపిస్తాను. బెల్ట్ షాపులు ఇచ్చాపుని సోలూరు పెడదాకా నేను షాపులు చూపిస్తాను. చూపించకపోతే నాకు 5 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి. చూపించకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి. నేను చూపిస్తే ఆయన పదవికి ఆయన రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాడా? ఇది కొల్లి రవీంద్ర గారికి నా ఛాలెంజ్. అని సింపుల్ ఇష్యూ. అక్కడ నేనేమంటానంటే అక్కడ ఎవరైతే బెల్ షాప్ ఉందో అక్కడ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఆ సీఏని సస్పెండ్ చేయిస్తారా? ఎక్సైజ్ సీఏని అక్కడ లోకల్ సీఏని సస్పెండ్ చేయిస్తారా? బాధ్యులు చేస్తారా? మనం గవర్నమెంట్ ఇంకా 15 సంవత్సరాలు ఉండాలి. గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి పడిన కష్టం, పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం, లోకేష్ గారు పడిన కష్టం మీకు అది అర్థం కావట్లే. వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న కష్టం, ఈ మొత్తం పరిశ్రమలు రావాలి, డేటా సెంటర్లు రావాలి, ఇంకోటి రావాలి, ప్రపంచం తిరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని నాకు సగం మీకు సగం, నాకు సగం మీకు సగం, నాకు కొంత మీకు కొంత అని పంచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ పరువులు తీస్తున్నారే తప్ప వాళ్ళ కోసం మీరు వాళ్ళు కష్టపడుతున్న దాంట్లో 10 పైసలు మీరు కష్టపడుతున్నారా అని అడుగుతున్నారు. కింద క్యాడర్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇలా ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ నేను అడుగుతున్నా డైరెక్ట్గా. ప్రతిపక్షం లేదు కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే మీరే కరెక్ట్గా చేస్తే బెల్ట్ షాప్ ఎందుకు ఉంటుంది? మీరే కరెక్ట్గా చేస్తే ఇసుకదంద ఎందుకు ఉంటుంది? మీరే కరెక్ట్గా చేస్తే ఎంఆర్ఓ ఎందుకు లంచం తీసుకుంటారు? మీరే కరెక్ట్గా చేస్తే ఆర్డీఓ ఎందుకు కొట్టుకుంటారు? మీరే కరెక్ట్గా చేస్తే డిఆర్ఓ ఆర్డీఓ లంచాల కోసం నాకు సగం నీకు సగం ఎందుకు కొట్టుకుంటారు? ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలు అబద్ధం కాదు. ఈజ్ విజిలెన్స్ నివేదిక. ఇవన్నీ పర్ఫెక్ట్. ఇవన్నిటిలోనే మనం ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పుల్ని మనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎత్తలేడంటే ఆయన చేసిన తప్పులే ఇప్పుడు బయటపడుతున్నాయి కాబట్టి ఆయన ఎత్తలేడు. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది కాబట్టి నేను లక్ష్మీనాయుడు హత్య ఉదంతం కూడా తెర మీదకి వచ్చింది. ఏదైనా సరే నేను ఏమంటానంటే ల్యాండ్ ఆర్డర్లో ఎస్పీ గారికి ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ వాళ్ళ కింద క్యాడర్ పనిచేస్తేనే కదా వాళ్ళకు కూడా వచ్చేది. కింద క్యాడర్ కరెక్ట్గా పనిచేయనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడే అందిన వార్త చాకచక్యంగా మర్డర్ చేసేవాడిని 12 గంటల్లో పట్టుకున్నాం అన్నారు. మర్డర్ చేయకుండా మీరు ఆపి ఉంటే మీరు అవార్డు ఇవ్వాలి కానీ మర్డర్ చేసిన తర్వాత 12 గంటల్లో పట్టుకుంటున్నాం అంటే ముందే తెలుసా మీకు? ఇప్పుడు చంపేస్తాడు, చంపిన తర్వాత మనం పట్టుకోవాలని. చంపక ముందు మీరు పట్టుకొని ఉంటే, చంపక ముందు మీరు నిఘా వేసి ఉంటే, చంపక ముందు ఆ ప్రాణాన్ని మీరు కాపాడు ఉంటే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ ల్యాండ్ ఆర్డరు మనం అదుపులో ఉండాలి. ల్యాండ్ ఆర్డర్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే హోమ్ మినిస్టర్ గారు రివ్యూ చేసుకోవాలి. మన సీఎం గారి మాట కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు 18 గంటలు కష్టపడుతున్న ఆ కష్టాన్ని మన ఫలితంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కష్టపడుతున్న నిజాయితీ పనులు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకాడ కింద ఆఫీసర్లు గ్రూప్ 1 చిన్న ఆఫీసర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ ఉన్నారు, గ్రూప్ 3 ఆఫీసర్లు వాళ్ళు కరెక్ట్గా చేయాలి. వాళ్ళు ఏది చేసినా డేటా వాళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇన్ని చేస్తాను మీకు ఇంత చెప్తున్నాను, ఇంత చెప్పింది మీరు తీసుకెళ్ళి ఒకరికి ఇస్తారు, ఎడిటింగ్ చేస్తారు, అవుట్పుట్ వేయాల్సిన వాళ్ళు ఎగిపోతే అది పక్కన పడిపోతుంది. వేయాల్సిన ఎగిపోతే పక్కన పడిపోద్ది. మీరు అనుకుంటారు అయ్యో నేను నటికుమార్ గారు ఇంత చెప్పారు, నేను ఇంత మాట్లాడాను, అది వేయలేదు ఏంటి అని. అక్కడ వేయకపోతే మీరు టెలికాస్ట్ మీరేం చేస్తారు? అందుకనే కింద వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ఆఫీసర్ ఏం చేస్తాడు? ఇప్పుడు రిపోర్ట్ వచ్చి కింద ఆఫీసర్లో మనం రిపోర్ట్ ఇస్తాం, ఆయన చేయడని చెప్పి కలెక్టర్ గారికి ఇస్తాం, ఆయన చేయడని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి ఇస్తాం, హోమ్ మినిస్టర్ గారు చేయడం సీఎం గారికి ఇస్తాం, సీఎం గారు రిప్లై బై హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు రిప్లై బై సేమ్ మళ్ళీ మొదటికి వస్తుంది. అది మొదటికి వస్తే మళ్ళీ 0 పెట్టి పంపిస్తారు. అది న్యాయం కాదు. ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడని చెప్పి మనం ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ తప్పు చేశాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఒక విజిలెన్స్ కమిటీ ఉండాలి. ఒక కమిటీ ఉండి ఆ కమిటీ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి స్పందన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఆడిట్ చెయ్యాలి. ఎందుకంటే ఆయన వెళ్ళాడు, ఆ ఎంఆర్ఓ ఎందుకు చేశాడు, అది లేకపోతే పెట్టిన కంప్లైంట్ తప్ప లేకపోతే ఎంఆర్ఓ తప్ప అనేది నిర్ధారణ చేయాల్సింది. మళ్ళీ అదే ఎంఆర్ఓ దగ్గర పంపిస్తే న్యాయం ఇది జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు లేదు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్లో తప్పుగా అర్థం చేసుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన ప్యాకాట విషయంలో కానీ ఆయన నిజంగా అది తప్పు కాదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా క్లబ్బులు లైసెన్స్ ఇస్తే సరిపోతుంది అని మాత్రం ఇది జనాలు అందరికీ అర్థమైంది. ప్యాకాట ఆడిన వాళ్ళు, జోజు ఆడిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, భార్యలు పిల్లలు తిడుతున్నారు. ఇది ఇలాంటి డైలాగ్స్ ఏంటి, ఇలాంటివి ఏంటి, మా తాలిబోట్లకి గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి మాకు పసుపు తాడు వేసుకోవడమేనా
అని ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఇలాంటి డైలాగులు ఆడపిల్లలకు మనం కాపాడాలే కానీ ఆడపిల్లల్ని మనం ఇలా బాధ పెట్టకూడదు అన్న ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా రఘురామకృష్ణారావు గారు పెద్ద అయినా అలా మాట్లాడకూడదు అనేది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.